హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. విజయ మల్టీ కుజిన్ మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజు అయితే ఒక రిక్వెస్ట్ చేశారండి. ఆ వీడియోతో సండే వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ రిక్వెస్ట్ అంటే గనక కళ్యా అండి. కట్ట అంటారు, కళ్యా అంటారు. రెండు పేర్లతో నాకు తెలిసి అయితే పిలుస్తారు. ఇంకా మీకు ఏదైనా తెలుసుంటే గనక కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే రాసేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ పొయ్యి వెలిగించేసినాకే కిచెన్లోకి అడుగు పెట్టేస్తున్నాము. ఈరోజు అయితే చాలా పని ఉంటుందండి. ఫస్ట్ అయితే అంట్లు కడిగేసేయాల. నేనైతే గనక పచ్చిశనగపప్పు ఉడకపెడుతూ ఉన్నానండి. పచ్చిశనగపప్పు ఉడికేటప్పటికి ఇంకా చికెన్ కూడా ఈ విధంగా మాకైతే దొరుకుతుంది. ఇట్లా తొడలైతే దొరుకుతున్నాయి. నైట్ అయితే తపాల చెక్కలు చేశాను, అవి ఉన్నాయి. మార్నింగ్ టిఫిన్ కింద అయితే గనక తపాల చెక్కలు ఇలా చేసి పెట్టుకుంటే 2 days అయినా అలాగే ఫ్రెష్గా ఉంటాయండి. మనకు పోడవటం అయితే జరగదు. ఇప్పుడు ఇవేంటి ఇంత పెద్ద గిన్నెలో ఎందుకు, చిన్న గిన్నెలో పెట్టేద్దాము. చిన్న గిన్నెలో పెట్టేసి ఇంకా అంట్లు అనేది కడగటం మొదలు పెట్టేద్దాము. ఇంక ఈ రోజైతే గనక 2 రెసిపీస్ అయితే చేస్తున్నాను. అందుకే వీడియో ఫుల్ చూస్తే గనక నేను ఏ క్వశ్చన్ అడుగుతాను అనేది కామెంట్ చేయొచ్చు. ఇక్కడైతే గనక చికెన్ ఈ విధంగా కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్రాపర్ బిర్యానీ రెసిపీ అయితే నేను చూపెట్టలేదు, ఎందుకంటే మన ఛానల్లో చాలాసార్లు పెట్టాను, బోర్ కొడుతూ ఉంటుంది కదా. అందుకని ఇక్కడైతే గనక కట్ట అని చెప్పాను కదా, కట్ట అంటారు, లేదంటే కలియా అంటారు. దానికైతే గనక ఆల్రెడీ సొరకాయ అనేది ఒక మొక్క కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు అనేది ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. నేను 1.5 ఉల్లిపాయ అయితే ఇక్కడ తీసుకున్నానండి. అంతకన్నా ఎక్కువ అయితే అవసరం లేదు. చక్కగా 1.5 ఉల్లిపాయ ఈ విధంగా పొడవుగా కట్ చేసేసుకోవాలి. ఇంకా చికెన్లోకి అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసి పెట్టేయాలి. అల్లం చిన్నులపాయ, ఉప్పు, పెరుగు, పసుపు, కారము, మసాలా పొడి ఇవన్నీ కలిపేసి మనం కాసేపు అయితే వదిలేసేయాలి. నేనేంటంటే ఇప్పుడు ముందు ఇవన్నీ కలిపేసి పెట్టేటప్పటికి మన కట్ట రెడీ అవుతుంది. ముందు పచ్చెనపప్పు అనేది ఉడకబెట్టుకొని దాన్ని అయితే మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేయకుండా అయితే ఈ రెసిపీ టేస్ట్ అయితే ఉండదు. ఎనుపుతూ ఉంటాం, ఎనిపే కాడికి మిక్సీ వేసి పేస్ట్ లాగా అయిపోతేనే బాగుంటుంది. ఇంకా కొంతమంది ఎమర్జెన్సీగా చేసుకునే వాళ్ళు అయితే పచ్చెనగపప్పు ప్లేస్లో కొంచెం శనగపిండి నీళ్ళలో కలిపి కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దానికన్నా ఇది టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడైతే అన్ని కొత్తిమీర అన్నీ కలిపేసి చికెన్ అనేది పక్కన పెట్టేసాము. నాకేంటంటే ఈ కట్ అయిపోయిన తర్వాత బిర్యానీ చేసేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఇది 1 hour అయితే మొత్తం ప్రాసెస్ అయితే నాని ఉంటుంది. ఈలో మనం సిమ్లో పెట్టేసి చేసేసుకోవాలి. పచ్చెనపప్పు ఇంకా ఉడకలేదు. ఇక్కడైతే వంకాయ, టమోటా, పచ్చిమిరపకాయ, సొరకాయ తీసుకున్నానండి. ఇవైతే సన్నగా ఉల్లిపాయలు అనేది కట్ చేసుకున్నాను. ఇవైతే కనుక బిర్యానీకి డీప్ ఫ్రై చేసి పెట్టేసుకుంటాను. ఇంకా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒక టిప్ అయితే చెప్తానండి. వీడియోలో అనేది చూసేసేయండి. కొంచెం ఆయిల్ అయితే వేడైంది. ఇది కట్టాకండి. దీంట్లో ఏది పచ్చెనపప్పు, మినపప్పు ఎలాంటివి వేసే పని లేదు. సింపుల్గానే చేసేసుకోవచ్చు. పోపు అనేది దీనికి ముందే పెట్టుకోవాలండి, తర్వాత అయితే పెట్టే పని లేదు. ఇంకా అయితే కనుక మీరు ఇది బిర్యానీకే బాగుంటుంది. ఇంక వేరే వాటికైతే అంత టేస్ట్ అని ఉండదు. ఫ్రైడ్ రైస్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ వీటికైతేనే బాగుంటుందండి ఈ కట్ట అనేది. ఇప్పుడైతే కనుక మనం దీంట్లో అయితే కనుక ఏమి వేయలేదు కదా, ఊరక ఇంగువ కొంచెం వేసానండి. సొరకాయ ఇంకా టమోటా, మన పచ్చిమిరకాయ ఇవి వరకే తీసుకున్నాను. ఉల్లిపాయ అండి ఇవే. ఇంకా దీంట్లోకి ఎక్కువగా కూరగాయలు అయితే వేసే పని లేదు. మునక్కాయలు వేస్తే అస్సలు బాగుండదండి. దీనికైతే కనుక మునక్కాయలు యూజ్ చేయకండి. వంకాయ అనేది దీనికి మెయిన్ కావాల్సింది ఏంటి అంటే సొరకాయ, వంకాయ ఉంటే చాలు. ఈ కట్ట అనేది చేసేసుకోవచ్చు. ఇంకా నేను చెప్తున్నా కదా ఇందాక, శనగపిండి అనేది మీరు కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో కలిపేసి అది కూడా కలుపుకోవచ్చు. దానికన్నా అయితే కనుక పచ్చెనపప్పు ఉడకపెట్టి చేసుకున్నదే బాగుంటుంది. కాబట్టి ఇది ఏంటంటే అడావడిగా కొంచెమే కదా, ఏముంది బిర్యానీ చేసేసుకున్నాము, తినడానికి పక్కన ఏమీ లేదు సూప్ లాగా అన్నప్పుడు శనగపిండి కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో కలిపేసి ఇది మనము ఎప్పుడైతే ఇది వేస్తున్నామో ఆ టైంలో ఆ శనగపిండి పేస్ట్ కూడా వేసేసి కలిపేసుకోవచ్చు. నేనైతే కనుక ఇక్కడ శనగపప్పే ఉడకపెట్టుకుంటున్నాను. నాకు చాలా టైం ఉంది. నాకేంటంటే టేస్టీగా కావాలి అని చెప్పి స్లోగా అయినా చేసేసుకుంటాను. ఇంకా చింతపండు అనేది ఎక్కువగా నానబెట్టకూడదు. కొంచెం నానబెడితే చాలు. పులుపు టేస్ట్ అనేది ఎక్కువగా మనకు తెలియకూడదు. లైట్ పులుపు తెలుస్తూనే ఉండాలండి దీనికి. కాబట్టి కొంచెం అయితే చింతపండు నానబెట్టేసుకున్నా. లేదు అంటే కనుక నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. బాగా మరిగిపోయిన తర్వాత నిమ్మకాయ పిండేసుకోవచ్చు.
ఇక్కడ అనేది పక్కన బండిలో నేను ఆయిల్ చూపిస్తున్నా కదా, ఆయిల్ నేను ఇట్లా నైట్ నేను తపాల చెక్కలు చేసిన ఆయిల్ ఉంది, అది సీసాక్ అనేది ఎత్తి పెట్టేసుకుంటున్నాను. ఇలా ఏంటి అంటే ఆయిల్ అనేది ఒక సీసాక్ సపరేట్గా పెడతానండి. ఇక్కడైతే కనుక ఫ్రెష్ ఆయిల్ అనేది ఇక్కడ పోస్తున్నాను. ఇది ఏంటంటే ఫ్రెష్ ఆయిల్ ఒక సీసాకు ఉంచుకుంటాను, కాచిన నూనె ఒక సీసాకు పెట్టుకుంటా. కొన్ని రెసిపీస్కి ఏమో ఫ్రెష్ ఆయిల్ యూజ్ చేస్తా, కొన్ని రెసిపీస్కి ఏమో కాచిన నూనె. ఇలా ఒకసారి కాచిన నూనె ఎందుకు పడిపోయాలి, మనం కొన్నదే కాబట్టి మనం ఏంటి అంటే ఇలా నూనె అనేది ఒక సీసాగా పెట్టుకుంటే కర్రీస్కి వాడుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడైతే కనుక ఆనియన్స్ ఇందా నేను చెప్పాను కదా బిర్యానీ డీప్ ఫ్రై చేయాలని, అవైతే ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని నలుపుకుంటూ వేసుకొని కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేయటం వల్ల ఆనియన్స్ అనేది చక్కగా ఫ్రై అయిపోతాయి. ఈలోపు మనకేంటి అంటే ఇక్కడ కూరగాయలు మగ్గుతూ ఉన్నాయి. ఈ మగ్గేటప్పుడు వాటిని కొంచెం ఒక 5 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించుకోండి. మగ్గేటప్పుడు కొంచెం కళ్ళుప్పు కూడా వేసేసుకోండి. ఇక్కడ కూడా నేను సాల్ట్ వాడుతున్నాను చూడండి. డీప్ ఫ్రై ఆనియన్ ఫ్రైకి అయితే సాల్ట్ వాడతాను, ఇక్కడైతే కనుక కర్రీస్కి వీలున్నంత వరకు ఉప్పే వాడతానండి. ఇప్పుడైతే ఉప్పు వేసాను, ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అవ్వచ్చు, ఇంకా కొంచెం తర్వాత చెక్ చేసి ఉప్పు అనేది వేసుకోవచ్చు. ఇప్పుడైతే కనుక నేను చింతపండు పులుసు అయితే పిండుతున్నానండి. ఇదేంటంటే మీకు ఎంతవరకు లిక్విడ్ కావాలి అనుకుంటున్నారు అనే దానికన్నా ఇంకా కొంచెం ఎక్కువ పిండుకోవాలి. ఇక్కడ పులుసు వాటర్ అనేది తీసుకోవాలి. ఎందుకు అంటే కనుక మనకు అవి మరిగేసి చక్కగా తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే ఇవి మరిగేటప్పుడు మటుకు మినిమం సిమ్లో పెట్టేసి అరగంట అయితే మరిగించండి. ఉరక పొయ్యి మీద పెట్టేసి మనకు బాగా కాగిన తర్వాత ముక్కలు ఉడికినా కట్టేయటం కాదండి, అరగంట అనేది సిమ్లో పెట్టేసి బాగా మరిగించేసుకోవాలి వీటికైతే గనక. అందుకే నేను చెప్పింది ఓపికగా ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు ప్రశాంతంగా ఈరోజు చక్కగా తినాలి. మనం ఫుడ్డీస్ అయితే కనుక ఇలాంటి ఓపికగా చేసుకోవచ్చండి. కాబట్టి మీరు ఎవరైనా సరే మీ ఇంట్లో ఫుడ్డీస్ ఉంటే కంపల్సరీ చేసేసుకోండి. ఇప్పుడైతే వాటర్ అనేది పోస్తున్నాయి, ఇవైతే ఎక్స్ట్రా వాటర్ అండి. ఈ వాటర్ అనేది మరిగిపోవాలి. ఈలోపు ఏంటంటే మన పచ్చెనపప్పు ఉడికిపోయిన తర్వాత పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి. నేను అది మిక్సీ వేసుకున్న తర్వాత నేను మీ ముందుకు మళ్ళీ వస్తున్నాను. చూశారు కదా, పచ్చెనపప్పులో ఉన్న నీళ్ళతో పాటు అది మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది. ఇవైతే నాకు చూసారు కదా అరగంట సేపు అనేది మరిగినాయి. ఇప్పుడైతే కనుక ఈ పేస్ట్ అనేది తీసేసి చక్కగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోండి. ఇక్కడే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ కొంచెం పంచదార కూడా మీరు కావాలంటే యాడ్ చేయొచ్చు. నేనైతే పంచదార యాడ్ చేయట్లేదు, బెల్లం ముక్క కానీ ఏదైనా వేయచ్చు. ఇప్పుడు ఈ విధంగా పప్పు వేసి బాగా కలిపేసిన తర్వాత మినిమం ఒక పావు గంట సిమ్లో పెట్టి వదిలేసేయండి. ఇంకా సిమ్లో పెట్టేసి ఒక పావు గంట మరిగించేసుకొని ఉప్పు కారం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పౌడర్ మెయిన్ కావాల్సిన పౌడర్ అండి. ఒకవేళ ఆ పౌడర్ లేదు అంటే మీ దగ్గర సాంబార్ పొడి మసాలా పొడి కలిపి వేయండి. నాకైతే ఆ పౌడర్ రెడీగా ఉంది. ఈ పౌడర్కి అయితే పచ్చెనపప్పు, మినప్పప్పు, కొబ్బరి, గసగసాలు, తర్వాత ఎండుమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర కలిపి పొడి చేసుకున్నానండి. ఈ పొడి కావాలి. చూసారు కదా పక్కన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయింది, గసగసాలు కూడా వేయాలి. ఇవన్నీ కలిపి చక్కగా దోరగా ఫ్రై చేయండి. ధనియాలు కూడా ఇవన్నీ కలిపి దోరగా ఫ్రై చేసేసి మిక్సీ వేసేసి పౌడర్ అనేది ఈ సీసాకు పెట్టుకుంటే ఇది కట్టాకు కానీ లేదా మసాలా పొడి కింద కూడా వాడుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ పొడి లేదు అన్నప్పుడు నేను చెప్పాను కదా ఎంటీఆర్ సాంబార్ పొడి, వేరే సాంబార్ పొడి ఆచే వాళ్ళ అవి దొరుకుతున్నాయి కదా, ఆ సాంబార్ పొడితో పాటు కొంచెం గరం మసాలా కూడా కలిపి అది కూడా వేసేసుకోవచ్చు. నేనైతే కనుక ఇది 4 స్పూన్స్ అయితే వాడుతున్నాను. ఇప్పుడు ఈ పొడి వేసిన తర్వాత అయితే కనుక ఒక 5 నిమిషాలు మరిగించేసేయండి. పొడి వేయగానే కట్టేయద్దు. ఇప్పుడు చూసారు కదా నేను బాగా మరిగించేసుకున్నాను పావు గంట టైం. శనగపిండి వేసినా సరే ఇదే విధంగా సిమ్లో పెట్టి ఒక పావు గంట అనేది మరిగించుకోండి. ఇక్కడైతే కనుక నేను చిన్న స్పూనే తీసుకున్నా కాబట్టి ఇది కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ పొడి అయితే కనుక. ఇప్పుడు నేను 5 స్పూన్స్ వరకు, చిన్న స్పూన్తో 5 స్పూన్స్ 6 స్పూన్స్ వరకు నేను పొడి అనేది వేసాను. ఈ పొడి వేసిన తర్వాత ఉండలేకుండా చక్కగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అనేది మరిగించుకోవాలి. ఇప్పుడు మీరు కావాలి అంటే ఇంకా పోపు అయితే వేసుకోవచ్చు. ఇది పోపు అయితే వేసే పని లేదు. ఇంకోటి ఏంటంటే ఇది చపాతీకి కూడా బాగుంటుందండి. ఎప్పుడైనా సరే మీ ఇంట్లో ఏ కూర లేదు, ఇవాళ ఏం చేయాలి, బోర్ కొడుతుంది, ఏం తినాలో అర్థం కావట్లేదు, ఏ కూరగాయలు లేవు, కొంచెం కూరగాయలు అన్నీ ఉన్నాయి అన్నప్పుడు మీరు ఏంటంటే ఇదే విధంగా చేసి శనగపిండి వేసేసి కలుపుకొని చపాతీకి తినచ్చు. అది సూపర్ కాంబినేషన్ చపాతీకి కూడా.
నేను చూస్తున్నారు కదా చిన్నగా నలుపుకుంటూ ఆ పొడి వేసింది ఉండలు కట్టేసిద్దండి. కాబట్టి ఇక్కడ ఉండలు కట్టకుండా ఒక టిప్ అయితే చెప్తా. కొంచెం నీళ్ళల్లో ఆ పొడి ముందు కలిపేసి ఆ నీళ్లు పోసేసి కలిపేసుకుంటే ఉండ అనేది కట్టదు. ఇది కొంచెం ఇట్లా ఏంటంటే ఉండ కడుతూ ఉంటుంది. ఇక్కడ ఉప్పు అనేది ఒక్కసారి చెక్ చేసుకొని ఇంకా ఒక 5 minutes మనం మరిగించేసుకొని కట్టేసుకోవడం. మనకు కట్ట అనేది లేదు అంటే కనుక వెజిటేరియన్స్కి చపాతీకి కానీ వెజ్ బిర్యానీకి కానీ బాగుంటుందండి. వెజ్ బిర్యానీకి కూడా తినండి బాగుంటుంది. లేదు అంటే ఎండాకాలం వర్షాకాలం బయట వర్షం పడుతూ ఉంటే ఒక్కోసారి జలుబు అలా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఇది సూప్ లాగా కూడా తాగొచ్చు. ఇక్కడ అనేది నేను బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాం. ఆల్రెడీ చికెన్ అనేది మరుగుతుంది. ఇక్కడైతే నీళ్లు కుక్కర్లో నీళ్లు పెట్టేసి అంటే పొయ్యి మీద మామూలుగానే బాయిల్ చేసుకుంటున్నాను. నీళ్లు పెట్టేసి దాంట్లో జీరా పలావుకి సంబంధించినవి ఉంటాయి కదా అవన్నీ వేసేసుకోవాలండి. రా అన్నీ అయితే వేసేసుకోవాలి. ఉప్పు అనేది కొంచెం సీ వాటర్ లాగా చూసుకోండి. ఇప్పుడైతే కనుక మీ అందరికీ ఇది మరిగేటప్పటికి ఒక రిక్వెస్ట్ అండి, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇంకా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటి ఆ క్వశ్చన్ అయితే కనుక, మీరు ఆల్రెడీ కట్టగానే అది చూశారు కదా, దాంట్లో నేను ఏం వెజ్ వేసాను అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఎవరైతే ఫస్ట్ రాశారో వాళ్ళదైతే నేను పిన్ చేస్తానండి. ఈ బిర్యానీ ప్రాసెస్ ప్రాపర్గా చూపించలేదు. ఆల్రెడీ ఇది కావాలి అంటే మన ఛానల్లో చాలా రెసిపీస్ అయితే చేశాను. ఒకవేళ మీరు కాదు మాకు బిర్యానీ రెసిపీ విడిగా పెట్టండి అంటే నాకు కామెంట్ సెక్షన్లో రాస్తే అది కూడా సపరేట్ బ్లాగ్లో అయితే మెన్షన్ చేస్తాను. ఇంకా మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయ మల్టీ కుజిన్ అని ఉంటుంది. అక్కడ ఓన్లీ మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. కాల్ ఎవరైతే చేశారో వాళ్ళనైతే బ్లాక్ చేస్తాను. ఒకవేళ కాల్ చేయాలంటే అక్కడ మీరు మెసేజ్ చేస్తే ఓకే అంటే కనుక కాల్ చేయండి. ఇప్పుడు రైస్ అనేది ఒక అరగంట నానబెట్టిన రైస్ ఈ వాటర్లో వేసేసుకోవాలి. సాల్ట్ మనకి ఉప్పు అనేది ఎక్కువ ఉంటేనే బిర్యానీ కరెక్ట్గా సెట్ అవుతుంది. కాబట్టి మీరు వాటర్ అనేది చెక్ చేసినప్పుడు మనకి సముద్రం వాటర్ ఉంటాయి కదా, ఆ విధంగా ఉండేటట్టు అయితే చూసుకోండి. ఇలా దీంట్లో వేసిన తర్వాత మనం దమ్మకు పెట్టాలి. దమ్మకు చాలామంది రా చికెన్ పెడతారండి. నేను కూడా రా చికెన్ కూడా పెడతాను. ఉప్పు కారం అన్నీ కలిపేసి ఆ చికెన్ అయితే దమ్మకు పెడతాను. కానీ నాకేంటంటే కొంచెం భయం ఎక్కువ, ఉడికిందా లేదా, లోపల ప్రాపర్గా కుక్ అయిందా లేదా అనే భయంతో నేనేం చేస్తా అంటే కొంచెం చికెన్ అనేది ఉడకపెట్టేసి దమ్మకు అనేది పెడతానండి. ఇక్కడైతే కనుక ఏం చేస్తూ ఉన్నారు, నా హ్యాండ్ కాదండి, మీరు గెస్ట్ చేసి ఉంటారు. అదేంటి మీరు చేస్తున్నారు చెప్తున్నారన్నారా? ఇద్దరం కలిసి వంటగదిలో ఉన్నాము, ఇద్దరం కలిసి చేసుకుంటూ ఉన్నాము. షేర్ చేసుకోవడంలో తప్పేంటి? ఈ విధంగా చికెన్ అనేది ఇట్లా కుక్ చేసుకోండి. కొంచెం కుక్ అయితే ఏంటంటే మనకి భయం లేకుండా ఉంటుంది. లేదు మనం చికెన్ నార్మల్గా పెడితే ఒక్కోసారి ఉడికిందా లేదా అనే అనుమానం అయితే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, అన్నం ఉడికిన తర్వాత ఈ విధంగా వడగట్టేసుకోవాలి. ఈ కట్టుకున్న అన్నాన్ని మనం దమ్మకు పెట్టేసుకోవాలి. చికెన్ దాదాపు నేనైతే కనుక 40 to 50% అయితే కుక్ చేసిన తర్వాత దమ్మకు పెడతానండి. లేదు మీరు పర్లేదు మాకు అంత అనుమానం లేదు అంటే దమ్మకు పెట్టేసుకోవచ్చు. నాకు కొంచెం అనుమానం ఎక్కువ, అందుకని నేనైతే ఈ విధంగా చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మీకు మన ఛానల్లో ఎలాంటి రెసిపీస్ నచ్చుతున్నాయి, వ్లాగ్స్ ఇలా చేస్తే నచ్చుతుందా ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంక ఈరోజు గిన్నెలు కూడా ఎక్కువే ఉన్నాయండి. గిన్నెలు కడగటం కానీ నేను ఎలాంటి వర్క్ ఉన్నాయని అయితే చూపిస్తాను, ప్రాపర్గా అయితే చూపించాను. ఇక్కడ ఏంటి అంటే మనం చక్కగా చికెన్ మనకి ఎంతవరకు 40 to 50% కుక్ అయిపోయిన తర్వాత రైస్ ఉంది కదా, ముందే వండుకున్న రైస్, అది మొత్తం రైస్ వేసేసుకోవాలి. పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్, బటరు, జీడిపప్పు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్న జీడిపప్పు, పైనుంచి కావాలంటే నిమ్మకాయలో నానబెట్టుకున్న పచ్చిమిరకాయలు పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. ఈ రోజైతే మాకు ఈ కట్ట ప్రాపర్గా నేను ఎందుకు చూపించానంటే ఒకరు నన్ను క్లియర్గా అడిగారు, ఇది ప్రాపర్గా రెసిపీ చూపించండి. ఒక వ్లాగ్లో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఆ వ్లాగ్లో ఏంటి అంటే వాళ్ళకి అర్థం కాలేదు, ఇలా చూపించమంటే ఇక్కడైతే చేశాను. ఇక్కడైతే ఆనియన్స్ ఇట్లా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. జీడిపప్పు అండి, ఫ్రై ఆనియన్స్ అయితే కనుక చేసి మనం ఫ్రిడ్జ్లో అయితే 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేసి స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీస్కి కానీ ఏదైనా ఫ్రైడ్ రైస్కి కానీ దానికైతే యాడ్ చేయడానికి బాగుంటుంది.
చూస్తున్నారు కదా, ఇక్కడైతే కనుక దమ్ముకు పెట్టడానికండి. దమ్ముకు కూడా ముందు మనం చికెన్ 40 to 50% కుక్ అయిపోయిన తర్వాత రైస్ మటుకు 80% కుక్ అవ్వాలి. 80% కుక్ అయిపోయిన తర్వాత మనం దీంట్లో వడగట్టేసుకొని అది తీసుకున్న తర్వాత పైనుంచి బట్టరు, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర ఇంతవరకు వేసేసుకోవాలండి. ఇక్కడ బటర్ వద్దు అనుకున్న వాళ్ళు నెయ్యి యూజ్ చేయొచ్చు. కొంతమంది మేము నెయ్యి బటర్ తినం అన్న వాళ్ళు ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చండి. ఇంకా మీరు కొంచెం పలుగ్గా ఉంది అని అనుమానం ఉన్నప్పుడు మనం వడకట్టిన అన్నం బియ్యం అదే వాటర్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడైతే కనుక ఈ రెసిపీలో ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఎవరైతే చేశారో వాళ్ళు ఫస్ట్ చేస్తే వాళ్ళది పిన్ చేస్తారండి. ఇక్కడైతే కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర మన చెట్టు మనం పండించిన కొత్తిమీరతో ఈరోజైతే కట్ చేసుకుంటూ చక్కగా వేసేసుకుంటున్నాం. ఇది వేసుకున్న తర్వాత పైనుంచి ఆవిరిపోకుండా ఒక క్లాత్ పెట్టేసి తర్వాత మూత అనేది పెట్టేసి దాని మీద ఏదన్నా బరువు పెట్టేసిన తర్వాత హైలో పెట్టేసి 5 minutes కుక్ చేసుకోవాలి. సిమ్లో పెట్టేసి 15 minutes కుక్ చేసేసుకొని కట్టేసుకోవడమే. ఇదైతే నేను బిర్యానీ పాట్లో చేస్తున్నానండి. ఈ బిర్యానీ పాట్ అయితే ఇండియా నుంచే కొనుక్కొచ్చుకున్నాను. ఇంకా మీరు ఏదైనా టవల్, మీరు బిర్యానీకి టవల్ యూజ్ చేస్తారు కదా, ఒక టవల్, ఆ టవల్ ఇట్లా మామూలుగా పెట్టేసి దాని మీద మూత పెట్టేసేయాలి. మూత పై నుంచి మనం ఏదన్నా బరువు పెట్టేస్తే అది క్లాత్ అనేది కాలకుండా ఇట్లా పైకి పెట్టేసి పైన ఏదైనా బరువు పెట్టేసి నేను చెప్పిన ప్రాసెస్లో కుక్ చేసేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం.